నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశంలో తగ్గుముఖం పడుతున్న టమాటా ధరలు, అధిక దిగుబడులతో దిగివచ్చిన ధరలు. ముగిసిన రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు, అధికార లాంఛనాలతో తుది వీడుకోలు. విశాఖలో పిక్నిక్ సందడి, కిక్కిరిసిన పర్యాటక ప్రదేశాలు. దేశంలో టమాటా రిటైల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల 14 నాటికి దేశంలో రిటైల్ ధరలు సగటున కిలోకు ₹52.35 ఉంది. ఇది అక్టోబర్ 14వ తేదీ నాటి ధర ₹67.50 కంటే 22.4% తక్కువగా ఉంది. ఈ సమయంలో టమాటా రాక 50% పెరగడంతో క్వింటాల్కు ₹5,883 నుండి ₹2,969కు చేరింది. దేశంలోని పింపాల్గావ్, మదనపల్లె, కోలార్ వంటి కొన్ని మార్కెట్లలో ఈ తగ్గుదల నమోదైంది. 2022-2023లో టమాటాల వార్షిక ఉత్పత్తి 204.25 లక్షల టన్నులు ఉండగా 2023-2024లో 213.20 లక్షల టన్నులకు చేరి 4% పెరుగుదల నమోదైందని వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇక ఈ సంవత్సరం అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో సుదీర్ఘ వర్షాల కారణంగా టమోటా ధరలు పెరిగాయి. కార్తీక వనభోజనాలు సామాజిక వర్గీయుల ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కపిలేశ్వరపురం గ్రామంలో గల ఉన్నత పాఠశాల ఆవరణలో శెట్టి బలిజ సామాజిక వర్గీయులు కార్తీక మాస వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక వర్గీయులు తమ కులస్తుల ఐక్యతను కృషి చేస్తూనే ఇతర కులస్తులను గౌరవించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు శెట్టి బలిజ సంక్షేమ సంఘం నాయకులను సత్కరించారు. జనసేన ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ, జడ్పీటీసీ అబ్బు, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, సర్పంచ్ శాఖ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక సమారాధన అనేటువంటిది ప్రతి సంవత్సరంలోని కూడా ఒక సాంప్రదాయంగా అందరూ కలిసి కుటుంబాల పరంగా అందరూ కలిసి ఒక ఆప్యాయతగా అందరూ కలిసిమెలిసి జరుపుకునేటువంటి ఈ సమారాధన కార్యక్రమం భోజనాలు చాలా సంతోషం. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఐకమత్యంగా ఏది సాధించుకోవాలన్నా అందరూ కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా మరి మనం అనుకున్నటువంటి సంఘ అభివృద్ధి కొరకు వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఎవరో స్వలాభాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ సంఘం విషయానికి వచ్చేటప్పటికి అందరూ ఐకమత్యంగా ఉన్నట్టయితే ఏదైనా సరే సాధించుకోవచ్చు అనేటువంటిది మనం చేస్తూ మరి ఈ సాంప్రదాయాన్ని అన్ని కులాల్లో కూడా చాలా వరకు చేస్తూ ఉన్నాయి. ప్రతి ఊళ్ళోని ప్రతి నియోజకవర్గంలోనూ కూడా జరుగుతాయి. ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువైంది. అంతకుముందు ఈ పరిస్థితులు ఉండేవి కాదు. అన్ని రకాలుగానే కూడా కొంచెం ఆర్థికంగా కూడా అందరూ కొంచెం ఆస్తో పోస్తో ₹10 అడిగితే చందా ఇచ్చే పరిస్థితుల్లోనే ఉన్నారు అందరూ. ఎవరి మీద ఆధారపడిపోయి మనం భోజనాలు పెట్టుకోవాలనేటువంటి పరిస్థితులు ఏమీ లేవు. సంఘస్థులు అందరూ తలకు ₹100, తలకు ₹1000, ₹500, ₹5000 వాళ్ళ స్తోమత వదిలే ఎవరి కాళ్ళలో ఆ సంఘం మీటింగ్లు వేసుకున్నా, సంఘం దగ్గరే నిర్ణయించుకున్నా ఆ డబ్బులతోటి చేసేటువంటి ఈ వనమహోత్సవ కార్యక్రమం చాలా సంతోషం. తప్పకుండా మీకు అన్ని విధాలుగానే కూడా అంటే ప్రభుత్వంలో అధికారులు లేవు. అధికారులు ఉన్నప్పుడు ఎక్కడో గ్రావెల్ అంతా అంగర్లో తోలేరు అంటున్నారు. అంగర్లోనే కాదు, ఈ ఊళ్ళో కూడా రజకులకు కానీ లేకపోతే దేవాంగుల సంఘానికి కానీ ఇక్కడ అడిగినటువంటి వాళ్ళు అందరికి కూడా ఇచ్చాం. ఎస్సీపేటలో కూడా చాలా వరకు కావాలనుకున్న వాళ్ళకి తోలుస్తామని చెప్పాం. ఏది ఏమైనా మనకు అధికారం ఉందంటే అధికారం మన స్వార్థం కోసం ఉపయోగించుకోవడం కంటే ఆ అధికారాన్ని ఉపయోగించి 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి పనులు చేస్తే అవి శాశ్వతంగా ప్రజలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈవేళ మన దగ్గర అయితే, నా దగ్గర అయితే అధికారం లేదు, కానీ ఒక శాసనమండలి సభ్యుడిగా నేను చేయగలిగినటువంటి సహకారాన్ని మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంటాను.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో ముగిశాయి. అంతకుముందు ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు ఆయన బంధువులు, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, రాజకీయ, సినీ ప్రముఖులు, అధికారులు పెద్ద సంఖ్యలో నారావారిపల్లెకు వెళ్లి ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. అంతిమ యాత్రలో చంద్రబాబు నాయుడు పాల్గొని స్వయంగా పాడమోశారు. పోలీసులు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. జగ్గంపేటలో నిర్వహించిన కాపు కార్తీక వన సమారాధనకు జిల్లాలోని ప్రముఖులు హాజరయ్యారు. జగ్గంపేటలోని కాపు కళ్యాణ మండపం వద్ద జరిగిన వన సమారాధనలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పలువురు కాపు సామాజిక వర్గీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కాపు నేతలంతా ఐక్యతతో ఉండాలన్నారు. సంఘం అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కాపు సంక్షేమ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా సంక్షేమ సంఘం నేతల్ని సన్మానించారు. జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ప్రారంభించి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 3 రోజులుగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఆలయమంతా సర్వాంగ సుందరంగా అలంకరించి కోలాటాలతో స్వామివారి విగ్రహాలను ఊరేగించారు. అనంతరం హోమాలు, యజ్ఞాలు నిర్వహించారు. ఆలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ పాలక మండలి సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై స్వామివారి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో చుట్టుపక్కల ప్రాంత నాయకులు, భక్తులు సహాయ సహకారాలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టి పూర్తి చేశామని, ఈ రోజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించామని తెలియజేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం గ్రామస్తుల సహకారంతో స్వామివారి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, అయ్యప్ప స్వామి, అలాగే నెమలి వాహనం, ఆలయ శిఖర కార్యక్రమాన్ని గ్రామస్తులు మరియు ప్రజల సహకారంతో మరి అంగరంగ వైభవంగా మరి గత 2 రోజులుగా హోమాది పూజలతో స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం, కోలాట భజనతో ఊరేగింపు కార్యక్రమం, అనంతరం నెలంతా కూడా హోమాది కార్యక్రమాలు జరిగి ఈరోజు స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మరి భక్తులందరి సహకారంతో మరి ఈ కార్యక్రమం మరి జరిగింది. అలాగే మరి ఈ రోజున కార్తీక మాసం పురస్కరించుకొని మన స్వామివారికి భక్తుల సహకారంతో మన అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి సుమారుగా ఒక 25 మంది 3000 దాకా మన భక్తులు మరి ప్రసాదం స్వీకరిస్తుంది మన అంచనా. అలాగే మరి గత కార్తీక మాసంలో స్వామివారి ఆలయానికి శంకుస్థాపన చేసుకుని మరలా ఈ కార్తీక మాసంలో మరి ఆలయ ప్రతిష్ట చేసుకుని మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మరి ఆలయం గురించి ఈ రోజున విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషం. సీతానగర గ్రామ ప్రజలందరి అదృష్టం ఈ రోజున ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. అలాగే మరి ఈ ఆలయానికి రాకపోకలకి రోడ్డు సరిగ్గా లేకపోతే మరి గ్రామస్తులందరూ వెళ్ళి మరి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారిని మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి గ్రాంట్ అవడం జరిగింది. ఆయన కూడా స్పందించి మరి గ్రాంట్ ఇవ్వడంతో మరి గుడి ఓపెనింగ్కి మరి రోడ్డు వేయడం జరిగింది. నేటి యాంత్రిక
జీవనంలో కుటుంబ సభ్యులంతా ఒక్క చోట కూర్చొని సరదాగా గడపడమే గొప్పగా భావిస్తున్నాము. అందులోని అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారి పరిస్థితి చూస్తే ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్నాయి. ఇక గేటెడ్ కమ్యూనిటీలో నివాసులుండే వారి పరిస్థితి చూస్తే వారికి ఇక బాహ్య ప్రపంచమే ఉండదు. నివాసం ఏదైనా తాము సాధారణ ఇళ్లలో ఉండే వారి లాగానే జీవనాన్ని సాగిస్తామంటూ పారిశ్రామిక ప్రాంతం కూర్మనపాలెంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ ప్రజలు వనభోజనాలు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని సందడి చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా పాటలు పాడారు, నృత్యాలు చేశారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న కాలంలో వాటి విలువ, కుటుంబాన్ని ఎలా నడపడం వంటి వాటిని పిల్లలకు తెలియజేయడానికే తామంతా కలిసి ఈ పిక్నిక్ ను ఏర్పాటు చేసుకున్నామన్న మహిళలు, చిన్నారులతో మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి మరింత సమాచారాన్ని అందిస్తారు. విశాఖలో కార్తీక మాసంలో పిక్నిక్లు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. ప్రస్తుతం నేను ఒక అపార్ట్మెంట్ విల్లా నుంచి వచ్చినటువంటి పర్యాటకులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా కూడా పిక్నిక్తో చాలా పిక్నిక్లు నిర్వహించుకుంటూ వన భోజనాలతో వీళ్ళంతా కూడా సందడి చేస్తున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేమందరూ ఎంవివి ఎంకే పార్క్లో ఉంటామండి. సో ఆల్మోస్ట్ 100 మెంబర్స్ దాకా ఈరోజు మేము పిక్నిక్ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మా అందరికీ ఈరోజు ఈ పిక్నిక్లో పాల్గొనడానికి. ఒకరికొకరు అందరం మా పరిచయాలు జరిగాయి. సో మేము వచ్చి 3-4 నెలలు అయింది. అందరం చాలా కొత్త వాళ్ళం, చాలా సరదాగా గడుపుతున్నాము. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ పిక్నిక్లో. థ్యాంక్ యూ. చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మ్యూజికల్ చైర్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చెప్పండి మేడం, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, వీబీసీ ఛానల్కి స్వాగతం. ఇక్కడికి వచ్చినందుకు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ ఎంవివి ఎంకే పార్క్ కూర్మనపాలెం నుంచి ఆల్మోస్ట్ ఈ బ్లాక్ నుంచి 100 మంది దాకా రావడం జరిగింది. మార్నింగ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చాలా ఫన్ యాక్టివిటీస్, గేమ్స్, అంత్యాక్షరి ఇలాగా చాలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగి ఆనందంగా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్తీక మాసంలో ఇలాంటివి రోజు వలన కొంచెం రిలాక్సేషను, భక్తి, ముక్తి అన్నీ ఉంటాయనేసి అందరం ఇలాగా గ్యాదర్ అయ్యి రావడం జరిగిందండి. సో ఇలా గ్యాదర్ అవడం వల్ల వచ్చేటువంటి ఏంటి గెయిన్, మీరు ఏం గెయిన్ చేస్తారు? ఏమంటే రోజు స్ట్రెస్ ఫీల్ అవుతాము. మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ ఇంట్లో పిల్లలు ఉంటే ఫోన్లు ఇవి తప్ప ఇంకేం ఉండదు. ఆడవాళ్ళకి స్ట్రెస్, రిలాక్స్ కావాలి. అలాగే అందరూ కలిసి వెళ్తే ఒక ఫ్యామిలీలాగా, ఇప్పుడు అంతా చాలా చిన్న ఫ్యామిలీస్ ఉంటున్నారు, జాయింట్ ఫ్యామిలీస్ ఎవరు లేరు. కాబట్టి ఉన్న కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో అందరూ కలిసి వెళ్ళడం వల్ల చాలా బాగా పిల్లలకి అన్నీ తెలుస్తాయి వచ్చాం. నమస్తే అండి అందరికీ. మేము ఎలా అందరూ చెప్పినట్టు ఎంవివి అండ్ ఎంకే పార్క్ కూర్మనపాలెం నుంచి వస్తున్నామండి. సో అందరిలోని మాకు బ్లాక్ వైజ్గా అక్కడ చాలా బ్లాక్స్ ఉన్నాయి కదా. సో మా ఈ బ్లాక్ వాళ్ళు అంటూ ఇప్పుడే అందరినీ గ్యాదర్ అయ్యాం. సో అందరినీ ఇక్కడికి మేము అందరం గ్యాదర్ చేసి ఇలా పిక్నిక్కి తీసుకొచ్చి ఒకరినొకరు తెలుసుకోవాలి. అసలు ఏ అపార్ట్మెంట్ అంటే అందరికీ తెలిసింది, పక్కింట్లో ఎవరు ఉంటున్నారా, పొరుగింట్లో ఎవరు ఉంటున్నారా అనేది ఈ రోజుల్లో ఎవరికి తెలియట్లేదు. సో ఇలా ఈ కార్తీక మాసం మన పూర్వీకుల దగ్గర నుంచి కార్తీక మాసంలోని పిక్నిక్స్ చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఆ ఆనవాయితీని మళ్ళీ మనం నిలబెట్టాలనే ఒక స్ఫూర్తి తీసుకొని ఈ పిక్నిక్ అనేది మేము కండక్ట్ చేసుకున్నామండి. సో అనుకున్నట్టుగానే అందరూ చాలా స్పోర్టివ్గా, యాక్టివ్గా బాగా పార్టిసిపేట్ చేసి చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. అపార్ట్మెంట్ కల్చర్ అనేది పక్కన పెట్టేస్తారు. ఎస్ అండి, అపార్ట్మెంట్ కల్చర్ అనేది పూర్తిగా పక్కన పెట్టేసి ఈ పూర్వ రోజుల్లోని ఎలాగా ఇరిగింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. సో ఆ ఫ్యామిలీ నేచర్ రావాలని చెప్పి ఇలా మేము ఈ ఫస్ట్ ఇయర్ని ఫస్ట్ పిక్నిక్ చేసుకుంటున్నాం. మేడం, మీ ఇన్ని ఇప్పుడు 100 దాకా వచ్చారు కదా పీపుల్, మీరు ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి టోటల్? 35. సో మీ అందరికీ మరి ఎవరు లీడింగ్ మీకు మీరే చేసుకున్నారా? ఎలా వచ్చారు మీరు? మాకు మేము అండ్ శ్రావణి, లేడీస్ శ్రావణి 5 మెంబర్స్ అండి. మా అంటే మాకు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఫ్లోర్కి ఒక ఇన్ఛార్జ్. సో 5 మెంబర్స్ ఇన్ఛార్జీలు గ్యాదర్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేసి ఇక్కడికి వచ్చారు. సో ఎలా అనిపించింది మీకు ఇది అంతా చూస్తుంటే? మీకు అంతా చెప్పండి. చాలా బాగుంది మేడం. ఎందుకంటే మేము ఆల్రెడీ వచ్చి 2 months అయింది, కానీ ఇప్పటిదాకా నేనంటే ఎవరికి తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా 35 మెంబర్స్ ఫ్యామిలీస్ వచ్చారు కదా, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎలా ఉంది మీకు? అపార్ట్మెంట్లో నుంచి బయటకు వచ్చారు కదా, బయట ప్రపంచానికి అంటే మొన్నటి వరకు అంతా ఒక ఏ ఫ్యామిలీ వాళ్ళతోనే ఉండి అలా ఇప్పుడు చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. అందరూ ఒక దగ్గరే ఒక ఫ్యామిలీ లాగా. ఇట్స్ గుడ్. మేడం, నాకు ఒకటి చెప్పండి. అపార్ట్మెంట్ బ్లాక్స్ ఇప్పుడు మీరు అన్నారు విల్లాస్ ఉన్నాయి, వీటన్నిటి అన్నీ కూడా టెంపుల్స్ కూడా మనం బయటకి ఎక్కడికి వెళ్లకుండానే లోపలే అన్ని అరేంజ్మెంట్స్ వచ్చేసినాయి. బట్ ఇలా అవుట్ సైడ్ మీరు రావడం వలన మీకు ఎలా అనిపిస్తుంది అన్నది ఎవరైనా నాకు ఒకటి క్లియర్గా చెప్పండి. ఎవరైనా చెప్తారు? అంటే మేడం,
ఎప్పుడు కూడా మా బిజీ స్కెడ్యూల్స్లో టు బీ ఫ్రాంక్ అందరం చాలా బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నాం ఈ రోజుల్లోని. సో ఏంటంటే ఇలా పిక్నిక్కి ఇలా ఇంతమంది గ్యాదర్ అయ్యి రావడం వల్ల మన పిల్లలకు కూడా తెలుస్తుంది ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎలా మనుక్కోవాలి అని చెప్పి. సో మెయిన్ రీజన్ ఇదనమాట. అక్కడికి వెళ్తున్నారు, కింద గేటెడ్ కమ్యూనిటీ అంటే మీకు తెలిసింది అన్నీ ఉంటాయి. దే ఆర్ టు బీ ఫ్రాంక్ వెరీ గుడ్, బాగా ఎమ్యూనిటీస్ అన్నీ బాగున్నాయి, అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. బట్ స్టిల్ బయటికి తీసుకొస్తే ఎలా పిల్లలు బయట వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం, అనగా అందరితో ఫ్యామిలీతో గ్యాదర్ అవ్వాలి, ఇంత పెద్ద ఫ్యామిలీ అంటూ మనకు ఉంటే ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి, అన్ని స్కిల్స్ వాళ్ళకి తెలియాలి అని చెప్పి ఈ పిక్నిక్ అనేది కండక్ట్ చేసుకున్నామండి. అలాగే ఇక్కడ ఒక అమ్మాయి డైలాగ్ చెప్తానని ముందుకు వచ్చింది. ఏం చెప్తావు, ఏం డైలాగ్ చెప్తావు? హనుమంతుడిది రావణాసురుడు. ఓరి దుర్మదాంద రావణ, నా శ్రీరామచంద్రుడు అంటే ఎవరనుకుంటివి? నడియాడే దైవం, కొనియాడే దైవం, నడిగా వచ్చిన నారాయణుడు. నా స్వామి బలపరాక్రమలకు పంచభూతాలు సైతం తల వంచుతాయి. నువ్వెంత, నీ అష్టవిన్యాస పాండిన ప్రావీణ్యమెంత? తన కోదండము సంభవించు ఒక్కమ్ము చాలురా నిన్ను నీ రక్కసి మూకను అంతమొందించడానికి. అప్రతిమాన దివ్య శాస్త్రాస్త నానా విధాయ విద్యా ప్రవీణుండ, ఆగమ శాస్త్ర వ్యాకరణోత్తమ కావ్యానానున భాషా విభూషణుండ, అతల వితల సుతల రసాతల తలాతల పాతాల భువనాది కదినాయకుండ, రావణుండ నిత్యం నన్ను వాణునితో సంహరించు, ఆ రామురా నన్ను వధించున్నది. థ్యాంక్ యూ. ఎక్కడ నేర్చుకున్నావు? యూట్యూబ్లో చూస్తున్నారు. సో ఇక్కడ నీ టాలెంట్ చూపించావా లేదా? చూపించావా? ఏమన్నారు వీళ్ళందరూ? సో ఇది ఇక్కడ పిక్నిక్ సందడి అన్నది మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా పిక్నిక్ అంటే ఏదో వనభోజనాలు తినడానికి వాటికి కాదు, 4 కుటుంబాలు కలిస్తే ఎలా ఉంటుంది, అలాగే అపార్ట్మెంట్ కల్చర్ ప్రస్తుతం ఉన్నటువంటి యాంత్రిక జీవనంలో గేట్ విల్లాలకి వీటికన్నిటికీ కూడా గేటెడ్ కమ్యూనిటీకి పరిమితమైనటువంటి కుటుంబాలన్నీ కూడా ఇటువంటి పిక్నిక్లను ఏర్పాటు చేసుకుంటే పిల్లల్లో ఎలాంటి చైతన్యం కలుగుతుంది, ఎలాంటి అవగాహన కలిగిస్తుంది, ఎలాంటి అంశాలు వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఇటువంటి పిక్నిక్లు ఉపయోగపడతాయని ఇక్కడ వీళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో జరిగింది. గొల్లపల్లి గ్రామానికి చెందిన 42 ఏళ్ల రాచకట్ట కిషాన్ రోజులాగే ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. బావి వద్ద పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి బావిలో పడ్డాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ తాండ్ర వివేక్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని రెస్క్యూ టీం సహాయంతో బయటకు తీయించి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కార్తీక మాసం కావడంతో విశాఖలోని ప్రధాన పర్యాటక కేంద్రాలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ఇందులో భాగంగా ప్రధాన పర్యాటక కేంద్రం కైలాసగిరి పిక్నిక్లకు వచ్చే వారితో రద్దీగా మారింది. కార్తీక మాసంలో వనభోజనాలకు ప్రత్యేక ఉండడంతో చాలా మంది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో వచ్చి కైలాసగిరి కొండపై చెట్ల వద్ద ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు. మరికొందరు వనభోజనాల పేరిట పిక్నిక్లకు మేము సైతం అంటూ అన్ని మతస్థులు కూడా రావడంతో పర్యాటక కేంద్రం కైలాసగిరి కొండపై మత సామరస్యం వెల్లవిరిసింది. దీనిపై మరింత సమాచారం మా BBC ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి కైలాసగిరి నుండి అందిస్తారు. విశాఖలో పర్యాటక కేంద్రాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా కార్తీక మాసం చూసుకుంటే మనకి పిక్నిక్ల సందడి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అందులో ప్రధాన ఆకర్షణగా ఉన్నటువంటి ప్రధాన పర్యాటక కేంద్రం ఏదైతే ఉందో కైలాసగిరి. ఈ కైలాసగిరిలో ఎక్కడ ఏ చెట్టు దగ్గర చూసినా కూడా గుంపులుగా గ్రూపులుగా వచ్చి వీళ్ళంతా కూడా పిక్నిక్లు నిర్వహిస్తున్నారు. కుటుంబాలతో వచ్చి వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కైలాసగిరి కొండపైన కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఒక కుటుంబం దగ్గర ఉన్నాము. వీళ్ళంతా కూడా 3-4 కుటుంబాలు కలిపి వచ్చి వీళ్ళంతా కూడా పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కసారి అడుగుదాం వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారా అన్నది. చెప్పండి, ఈ కార్తీక మాసం పిక్నిక్ నడుస్తుంది కదా, సో ప్రత్యేకించి కార్తీక మాసం అనే వచ్చారా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? యాక్చువల్గా కార్తీక మాసంలో పిక్నిక్లు జనరల్గా చేసుకుంటారు కాబట్టి వచ్చాము. అలాగే ఈ టైంలో సండే కదా, ఇప్పుడు అందరం ఫ్రీగా ఉంటాము. నేను, అన్నయ్య, వాళ్ళ తోటలుడు, మా వదిన గారు, మా వైఫ్, మా అన్నయ్య, అత్తయ్య గారు, పిల్లలు అందరం కలిసి వచ్చాము. అందరం ఫ్రీగా ఉంటాం కదా సండే అయితే, అందుకని వచ్చాము. ఉదయం హౌస్ అది ఆడుకొని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా కాసేపు అయ్యాక లంచ్ చేసి మళ్ళీ ఆటలు మార్చి కాసేపు పిల్లల్ని ఆడించి పూర్తిగా ముగించుకొని ఈవినింగ్ వెళ్తాం. అలాగే మరో చెప్పండి మేడం, ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చారా మీరు? ఫుడ్ అంతా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీతో అందరం కలిసి ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము. అంత స్పేషియస్గా బాగుంటుంది, పిల్లలకి ఆడుకోవడానికి పార్క్స్ అవన్నీ ఉన్నాయనేసి.
సో ఇప్పుడు మీరు చూస్తుంటే మీ చేతిలో జల్దీ 5 ఉన్నట్టుంది. అవును, హౌసీ ఆడుతున్నాం అందరం కలిసి. ఇదేనో ఆట మేడం. ఇది 3rd రౌండ్ అవుతుంది. సో పిక్నిక్ ఎందుకు వెళ్తారో కార్తీక మాసం మీకు ఏమైనా ఐడియా ఉందా? అస్సలు ఐడియా లేదు. చిన్నప్పటి నుంచి తెలిసింది ఒకటే, కార్తీక మాసం అంటే పార్క్ వచ్చి ఎంజాయ్ చేయాలి, ఆడుకోవాలి ఫ్యామిలీతో, ఇది ఒకటే. కైలాసగిరి అంటే బాగా మనకి డిమాండ్ ఉంటుంది కైలాసగిరి. సో ప్రతి చెట్టు కూడా మనకి డిమాండే కదా. మరి ప్లేస్ ఆక్యుపై చేయడానికి మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మేము మార్నింగ్ 10:30 to 11 మధ్యలో వచ్చాము. వచ్చి ఇక్కడ బాగుంది ప్లేస్, పార్క్ దగ్గర ఉంది పిల్లల కోసం అనేసి ఆల్రెడీ ఒక దగ్గరకు వచ్చినాము, మళ్ళీ ఇక్కడికి వచ్చాము. సరే మేడం మీరు చెప్పండి. ఏం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం, అందరు ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఒకేసారి ఫ్యామిలీ అంతా కలుసుకున్నాం కదా, చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా ఇలా కలుసుకోవడం? ఎప్పుడు ప్రతి కార్తీక పూర్ణంకి వస్తుంటాం మేము. చాలా బాగుంది, మాకు చాలా ఎంజాయ్గా ఉంది. ఈ బీచ్ ఇక్కడ అంతా బాగుంటుంది, ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. సో ఇది ఇక్కడ మనం ఒక ఉమ్మడి కుటుంబాలు కలిపి ఇక్కడ వచ్చి వీళ్ళు పిక్నిక్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరో టీం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. వీళ్ళంతా కూడా అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే, వీళ్ళు కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా మనకి అనిపిస్తోంది. సో వీళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా విశాఖ నుంచే వచ్చారా లేకపోతే ఇంకా ఏ ప్రాంతాల నుంచి వచ్చారో అడిగి తెలుసు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి మేడం, ఇక్కడ మరిపాలెం. అంటే కార్తీక మాసం పిక్నిక్గా వచ్చారా లేకపోతే మామూలుగా వచ్చారా? మామూలు ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ చేయడం మేడం. అవును మేడం. సో ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా బాగా అనిపిస్తుంది మేడం. కుటుంబం అందరితో వచ్చిన దానికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మ్యామ్. ఫ్యామిలీతో చాలా టైం స్పెండ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అనిపించింది. అంతే, ఇంకెక్కడ బాగాలేదా? అంటే బాగానే ఉంటుంది కానీ ఫ్యామిలీ అందరం ఒకేసారి రావడానికి అవ్వదు కదా. ఒకళ్ళు జాబ్లో ఉంటారు, చదువుకోవడానికి అందరూ బిజీ అయిపోతారు. సో ఒకే దగ్గర అందరూ కలిస్తే ఆ ఎంజాయ్మెంటే వేరు. మేడం మీరు చెప్పండి. అంటే కార్తీక మాసం కూడా తోడైంది కదా మనకి ఈసారి. సో మీకు ఏమనిపిస్తుంది? మేడం అది ఒక రీజన్ ఏంటంటే చాలామంది కనిపిస్తారు కాబట్టి కార్తీక మాసాలు అయితే అంత ఫుల్గా ఉంటుంది. మామూలు టైం అయితే ఎవరు ఉండరు. సో ఈ టైంలో అయితే ఎక్కువ మంది ఉంటారు, కొంచెం మాకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుందని చెప్పేసి వి ప్లాన్ అనమాట. మిమ్మల్ని చూస్తే కమ్యూనల్ హార్మనీ కనిపిస్తుంది, మత సామరస్యానికి ప్రతి. నిజమేనండి, అవునండి. అన్ని మా పండుగలు మావే, వాళ్ళ పండుగలు మావే, మా పండుగలు మావే, అదే కదా, సేమ్ అంతే. అలాగే మరో మహిళను కూడా కదిపే ప్రయత్నం చేద్దాము. ఆ మేడం ఏమంటారో. మేడం చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఈ టైం గురించి మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం, లాస్ట్కి ఈరోజు కుదిరింది. చాలా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు కానీ ఈరోజు ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాం, పిక్నిక్ స్పాట్ ఉంది, ఇదే మాకు బెస్ట్ అని వచ్చేస్తామండి. అన్ని ప్రిపేర్ చేసుకుంటే అన్ని ఇంట్లో నుంచే, హోమ్ ఫుడ్డేనండి, బయట నుంచే. ముందు హెల్త్ కాన్షియస్ మన సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు, అత్తయ్య మామయ్య గారు, వాళ్ళ నుంచి చూడాలి. 4 brothers వీళ్ళు, 4 తోటికోళ్ళు, మేము అందరు కలిసి వచ్చాం పిల్లలతో. చాలా హ్యాపీ, మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కలుసుకునే అవకాశం. ఎస్ అండి, చాలా హ్యాపీగా ఉంది. సరే మరో చెప్పండి. మేమంటే అతను మా మామయ్య గారు అత్తయ్య గారు చాలా రోజులు బట్టి మేము పిక్నిక్ వద్దామని అనుకుంటున్నాను, అలాగా డిసప్పాయింట్ అయిపోయి ఒక్కొక్కరు రాలేకపోతున్నారు. ఈరోజు అందరూ కలిసాం, చాలా ఎంజాయ్ చేద్దామని అందరూ కలిసి వచ్చాం. చాలా బాగుంది, హ్యాపీగా. మాట్లాడతామా? బాగానే ఎంజాయ్ చేస్తాం. ఏమైనా ఆడుకున్నావా లేదా? ఆడతాం అంటే హౌసే ఆడతాం. సో ఇది మనకి ఇక్కడ కైలాసగిరి కొండ మీద కనిపిస్తున్నటువంటి ఒక సందడి. ఇది మతాలకు అతీతంగా కూడా ఈ కార్తీక మాసంలో పిక్నిక్ సందడి కనిపిస్తుంది. సో అక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళంతా కూడా. చెప్పండి అమ్మా, మీరు పిక్నిక్ వచ్చారా? ఎలా రాగలిగారు ఈ కొండ మీదకి? కొండ మీదకి ఎలా వచ్చారు మీరు? మేము సరదాగా వచ్చేసామండి, కారు మీద వచ్చాము. మేమందరం, నాకు 4 పిల్లలు, 4 కోడళ్ళు, మనవలు, మా ఆయన, నేను, అందరూ సంతోషంగా సరదాగా వచ్చాం. సో కార్తీక మాసం పిక్నిక్ కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నాం అంతే. ఇదే అందరూ ఒకటే, అదే విధి మతమేం లేదు, సరదాగా రావడం మా సంతోషం. ఎక్సలెంట్ మేడం. సో ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి మరోసారి నిర్ధారణ చేసుకుంది విశాఖ. ఇక్కడ మతాలకు అతీతంగా కూడా ఈ కార్తీక మాసాన పిక్నిక్కి వచ్చి వీళ్ళంతా కూడా అందరితో కలిసి వీళ్ళు కూడా పిక్నిక్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరికి వారు కుటుంబాలతో ఒకే చోట కుటుంబాలన్నీ కూడా కలిసి ఉన్నటువంటి కలుసుకునేటువంటి అవకాశం కూడా ఈ పిక్నిక్లు కల్పిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు.
విశాఖ కైలాసగిరి నుండి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ వీబీసీ ఆన్ టీవీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.